ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆషాఢమాస ప్రారంభం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు నుంచి ఆషాఢమాస ప్రారంభం. ఇది శూన్యమాసం అంటాం, శుభ కార్యాలకి పనికిరాదు. అలాగే ఈరోజు శుద్ధ పాడ్యమి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అలాగే వ్యాపార సంబంధిత నిర్ణయాలకి కూడా పర్వాలేదు. ఇక ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, నల్లగోవుకి చేసేటువంటి సేవ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గురువు యొక్క స్థితి ఉచ్చస్థితి, కర్కాటక క్షేత్ర స్థితి కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడై అనుకూల లగ్నాల్లో అఖండ వైభవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగానే అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. చిరాకు పరిస్థితుల్ని నివారించుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాల ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. ఖర్చులు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు ఈ రోజు మనోధైర్యాన్ని పెంచి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పఠనం, ఆధ్యాత్మిక పూజలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. చేయవలసినటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. చిరాకు పరిస్థితుల నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెనువెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆలోచన సంపత్తిని పెంపొందింపజేస్తుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శుభవ్యయం ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, మనోధైర్యాన్ని పెంచుతాయి. విద్యా సంబంధిత విషయాలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శుభ కార్యక్రమ నిర్వహణలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. గృహ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనాది కార్యక్రమాలు ఈరోజు సంతృప్తిని కలిగించి విజయాల్ని ఆహ్వానింపచేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే గృహంలో అదృశ్య సంఘటనలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. విఘ్నాలని దూరం చేస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక విస్మయాలు ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాల్లో కూడా ప్రతిఘటన పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కూడా ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి శ్రద్ధతో కూడినటువంటి నిర్వహణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన రక్తనాళాలలో కొవ్వు చేరినటువంటి సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మనకి శరీరంలో రక్తం అనేటువంటిది ఉంటుంది. ఆ రక్తంలో కొంత కొవ్వు అనేది సహజంగా ఉంటూ ఉంటుంది. దాన్నే కొలెస్ట్రాల్ అంటూ ఉంటాం. అది ఒక లెవెల్ వరకు తప్పనిసరిగా ఉండాలి కూడా. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈ కొలెస్ట్రాల్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మామూలుగా ఏంటంటే మనకి శరీరానికి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్, మేలు చేసేటువంటి కొలెస్ట్రాల్ అని 2 రకాలు ఉంటూ ఉంటాయి. అందులో హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ కనుక ఎక్కువైనట్టయితే దాన్నే మనం రక్తనాళాల్లో కొవ్వు చేరుకోవడం అంటూ ఉంటాం. ఈ మంచి చేసే కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. చెడు చేసేటువంటి దాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని అంటూ ఉంటాం. అయితే ఏంటంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేటువంటిది ఇలా పెరగడానికి అంటే ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి మనకు ఉండేటువంటి జీన్స్, అంటే మనకి వంశపారంపర్యంగా మన పేరెంట్స్ కానీ మన ఇంట్లో ఇంకెవరికైనా కానీ పైతరం వాళ్ళకి కనుక ఈ సమస్య ఉన్నట్టయితే మనకు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే శరీరం బరువు కనుక బాగా పెరిగిపోయినట్టయితే కూడా ఈ రక్తంలో ఉండేటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాల్లో అతిగా కనుక కొవ్వును తీసుకుంటూ ఉంటే కూడా ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా రక్తనాళాల్లో చేరేటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి మనకి ఇంట్లో తేలిగ్గా దొరికేటువంటి మూలికల్లో మనం చెప్పుకోదగినటువంటిది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోవాలి. దీంతో పాటుగా సొంఠి కూడా ఈ సమస్యకి ఒక పరిష్కారంగా ఉపయోగపడుతుంది. సొంఠి కొంచెం నేతిలో వేసి వేయించి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ సొంఠి కూడా కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి గుణం ఉంది. దాల్చిన చెక్కని, సొంఠిని రెండింటిని సమాన భాగాల్లో తీసుకుని రెండింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక టీ లాగా కాచుకొని, అంటే సుమారుగా 1 కప్పు నీళ్ళకి బాగా మరిగించుకుని అందులో 1 పావు చెంచాడు ఈ చూర్ణ మిశ్రమాన్ని వేసి బాగా కాగనిచ్చి ఒక టీ లాగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వెచ్చవెచ్చగా తీసుకుంటున్నట్టయితే కనుక రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోకుండా ఉండడానికి ఇది బాగా సహాయపడుతుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం.
నిద్రాకాలానికి అంతటికీ కూడా అధిపతి ఎవరు అంటే పరమశివుడు. అందుకే పడుకునే ముందు 11 మాటలు శివనామం చెప్తే సమాధి. వాడు అంతకాలం సమాధిలో ఉన్నాడు అని వాడి ఖాతాలో వేసేస్తారు. సమాధి అంటే ఏదో అనుకోకండి. సమాధి అంటే ఒక్కడుగా ధ్యానమునందు ఒక్కడిగా నిలబడిపోయిన స్థితిని పొందాడు, అది లౌకిక నిద్ర కాదు అని వాడి ఖాతాలో వేస్తారు. 11 మాటలు శివనామని చెప్పి నిద్రపోతే. నేను నిద్ర లేచాను అన్నాను అనుకోండి, ముందు నా శరీరం లేస్తుందా? లేవదు, మనసు లేస్తుంది. లేచి ఓ లేవాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, అనుష్ఠానం పూర్తి చేసుకోవాలి, అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఊరిరిగింపులో రావాలి. అబ్బో ఇవాళ హైదరాబాద్ నుంచి ఎవరో కళాకారులు వస్తున్నారట, పాటలు పాడతారట అంటే ఏమైంది? ముందు మనసు లేచింది. మనసు లేచితే మిగిలిన ఇంద్రియములు కూడా లేస్తాయి. కాళ్ళు, చేతులు, పంచేంద్రియములు, ముందు జ్ఞానేంద్రియములు, కన్ను పనిచేయడం మొదలెట్టింది, ముక్కు పనిచేయడం మొదలెట్టింది, నాలుక పనిచేయడం మొదలెట్టింది, చెవి పని చేయడం మొదలెట్టింది, చర్మం పనిచేయడం మొదలెట్టింది. ఇంద్రియములు మనసు కలిసి నిద్ర లేచిపోతే జాగృత్ అంటారు. ఆ జాగృతికి అధిపతి ఎవరు అంటే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు. ప్రార్థన మీరు ఎప్పుడు చేస్తారు? గాఢ నిద్రలో చేయరు, లేచి ఉండగా చేస్తారు. జాగృతిలో చెయ్యాలి. కాబట్టి జాగృతిలో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి జాగృతికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని పిలవాలి. అందుకే నిద్ర లేస్తున్నప్పుడు శ్రీహరి 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 అని 3 మాటలు వినపడాలి. గురువుగారు పడుకున్నారు, ఎవరు లేపుతారు? ఎవ్వరూ లేపరు, లేపకూడదు. కాబట్టి ఇప్పుడు గురువుగారు లేచారు, ఎలా తెలుస్తుంది? గురువుగారి మాట వినపడుతుంది. శ్రీహరి 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 అంటారు అంటే గురువుగారు నిద్ర లేచారని గుర్తు. ఏదో భగవత్ సంబంధం చెప్పి లేపచ్చు అనుకోండి, తప్పేం లేదు. కానీ లేచారా లేవలేదా ఇంకాను అంటే ఆయన 3 మాటలు శ్రీహరి అంటారు. ఆయనే కాదు, ఎవరైనా 3 మాటలు శ్రీహరి అని చెప్పి లేవాలి. ప్రకటనంగా నోటితో అనాలి ఆ మాట. ఎందుకంటే జాగృతికి అధిపతి శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇప్పుడు ప్రార్థనలో ఇవాళ నాకు దుఃఖం వద్దు, సుఖం కావాలి, నా మనుష్య జన్మ సార్థక్యం పొందాలి, నాకు ఇదిగో ఇది కావాలి ఈశ్వర అని అడుగుతున్నావు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, మనస్సు 6 పనిచేయడం మొదలుపెట్టాయి. 6 పనిచేస్తున్నాయంటే షట్పది 9 ఎగరడం మొదలుపెట్టింది. ఈ 9 ఎగురుతూ ప్రార్థన మొదలుపెట్టాలి. చూశారు, ఝంకారం చేస్తోందంటారా? ఝంకారమే షట్పది స్తోత్రం. ఈ ఝంకారం ఎప్పుడు ఆగిపోతుంది? ధ్యానమునందు ఈశ్వరుడు యొక్క అంగముల మీద వాలి పరమ సంతోషంతో ధ్యానములో మునకలు వేస్తూ ఆ సారగ్రాహి అయి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని గ్రోలుతూ ఆయనలో తాదాత్మ్యతతో నిలబడిపోయినటువంటి ధ్యానము పరిపక్వమైన స్థితి యందు ఇక మాట లేదు. మళ్ళీ బహిర్ముఖుడైతే మళ్ళీ ఝంకారం మొదలు, అది షట్పది. కాబట్టి శంకర భగవత్పాదులు విష్ణు స్తోత్రంగా ఎందుకు ఇచ్చారు అంటే ఇది కారణం. 2, శంకర భగవత్పాదుల యొక్క కులదైవం శ్రీ మహావిష్ణువు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కులదైవం. ఒకప్పుడు శంకరాచార్యుల వారు వాళ్ళ అమ్మగారి కోసమని పూర్ణానదిని రమ్మని దగ్గరికి పిలిచారు. అమ్మగారికి ఒంట్లో బాగులేదు, దూరంగా వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసేవారు ఆవిడ. దూరంగా వెళ్ళి స్నానం చేస్తుంటే అమ్మ బాధపడింది, అబ్బా వెళ్ళలేకపోతున్నాను రా అని. అమ్మాయి ఎందుకమ్మా అంత కష్టపడతావు, నేనే పిలుస్తాను పూర్ణానదిని రమ్మన్నారు. రమ్మంటే పూర్ణానది వాళ్ళున్న ఇంటి దగ్గరికి వచ్చింది. ఇప్పటికీ మీరు కాలడీ వెడితే చూడొచ్చు. వచ్చేయడంలో శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ యొక్క దేవాలయం మధ్యలో ఉంది, అది మునిగిపోయింది. కృష్ణుడు శంకర భగవత్పాదులను అడిగాడు, నేను నీ కులదైవాన్ని, నువ్వు అమ్మ కోసం కోరిక కోరావు, నది నన్ను ముంచెత్తిందని. వెంటనే శంకరులు ఆ మూర్తిని తెచ్చి ప్రతిష్ఠ చేశారు పక్కన. ఇప్పటికీ ఉంది కాలడీలో. శంకరాచార్యుల వారు నివసించిన ఇల్లు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు శృంగగిరి పీఠాధిపతులు కనిపెట్టారు. ఆ ఇంటి పక్కనే ఉంటుంది కృష్ణమూర్తి విగ్రహం. ఎప్పుడు భాగవత పారాయణ జరుగుతూ ఉంటుంది పక్కన ఉన్నటువంటి కుటీరంలో. అందుకే శంకర భగవత్పాదులు అపారమైనటువంటి విష్ణు భక్తుడు. చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు ఇలా విభూతి పెట్టుకుంటారు కాబట్టి శంకరాచార్యుల వారు శివభక్తుడు, శివస్వరూపం అని. కానే కాదు. విభూతి ధారణము వైదికం, అది వేదప్రోక్తము, వేదం చేత చెప్పబడింది, అందుకని విభూతి పెట్టుకున్నారు. అంతేగాని శంకర భగవత్పాదులు యథార్థమునకు పరమ విష్ణు భక్తుడు, మామూలు విష్ణు భక్తుడు కాదైన, అంతటి విష్ణు భక్తుడు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడెక్కడ విష్ణు స్మరణ తీసుకొస్తారు ఆయన. చేస్తున్నది సౌందర్యలహరి స్తోత్రం అమ్మవారి మీద. ఆయన తీసుకొచ్చింది ఎవరినో తెలుసా? అందులోకి శ్రీ మహావిష్ణువుని తీసుకొచ్చారు ఒక చోట. ఎలా? అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి
జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారు. అమ్మా, నీ పాదం ఎంత గొప్పది అంటే జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవుల్ని సంసార సాగరంలోంచి పైకెత్తడంలో ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిదమ్మా అన్నారు. దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. విష్ణుస్పర్శని సౌందర్యలహరిలోకి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ విష్ణు స్తోత్రం చేస్తారు. అసలు శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద? లక్ష్మీదేవి మీద. కనకధారాస్తవంతో ప్రారంభం. అంతటి మహావిష్ణు భక్తుడు పరమవైష్ణవుడైనటువంటి శంకర భగవత్పాదులు శ్రీ మహావిష్ణువు మీద స్తోత్రాన్ని ఇచ్చి సమస్త మానవాళి కూడా ఈ శ్లోకాల్ని ప్రార్థనగా విష్ణువును ఉద్దేశించి చెప్పండి అన్నది వారి ఆదేశం. అందుకిచ్చారు షట్పది. ఇటువంటి షట్పది విష్ణుపరంగా ఇవ్వడం ఒకెత్తైతే ఎప్పుడూ మీరు స్మరించవలసిన నామంగా శంకరాచార్యుల వారు లోకంలో ప్రచారం చేసిన నామం గోవిందనామం. అది విష్ణుస్పర్శే. యథార్థానికి గోవిందనామం ఇంత ప్రఖ్యాతి పొందింది అంటే దానికి కారణం ఎవరు అంటే శంకర భగవత్పాదులు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. గోవింద 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 అనరా అని లోకంలో ప్రచారం చేసిన మహానుభావులు శంకర భగవత్పాదులు. కానీ హరహర మహాదేవ శంభో శంకర ఇది లోకంలో ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధనాయనారు. జ్ఞాన సంబంధనాయనారు దీన్ని ప్రచారం చేశారు. గోవిందనామాన్ని శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు. అటువంటి శంకరులు ప్రార్థనని ప్రారంభం చేస్తూ ఆయన చేసినట్టుగా చేసి, ఎందుకని ఉరేమి అందరూ ఇలా చెయ్యండ్రా అన్నారనుకోండి, ఏ నా బోటిగాడో పైకి లేస్తాడు, అబ్బో చేశాను లేవయా నువ్వు చేయి ముందు అంటారు. ఎందుకనంటే మంచి తెలుసుకోవడం కన్నా అవతలవాడికి పేర్లు పెట్టడంలో ఉత్సాహం చాలా ఎక్కువ ఉంటుంది లోకానికి. అందుకని పెద్ద చెప్పొచ్చావులే నువ్వు తరించావా అంటాడు. అందుకే మీరు చెయ్యండి అని శంకరులు అనలేదు, నేను చేస్తున్నా అన్నారు. మదియే నేనన్నారు. ఇప్పుడు నేను అని శంకరులు వదిలేశారు, తన పేరు చెప్పుకోలేదు. ఇప్పుడు అదే శ్లోకాలు నేను చదివా, నేను అన్నాను. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఆ ఫలితం? నాకు వస్తుంది. నేనెవరు? నిశాని. నాకు 2 ఎకరాల పొలం కావాలి, పరమదరిద్రుణ్ణి, నాకు రాదు. చదువు వచ్చిన వాడితో కలెక్టర్ గారికి ఒక పెద్ద దరఖాస్తు పెట్టించాను. ఆయన అబ్బో అద్భుతంగా రాశాడు, నా దరిద్రం అంతా వర్ణిస్తూ. ఆఖరణ నేనేం చేశాను, ఆయన అంత బాగా రాశాడని కూడా నాకు తెలియదు, ఓ నిశాని వేస్తాను వేలుముద్ర. చాలా బాగా రాశాడండి, ఆయనకి ఇవ్వండి అంటుందా కలెక్టర్ గారు? అయ్యో పాపం ఇంత కష్టంలో ఉన్నాడని వేలుముద్ర వేసిన వాడికి ఇస్తుందా? వేలుముద్ర వేసిన వాడికి ఇస్తారు ఆవిడ. అలాగే ఇప్పుడు నాకు అసలు ప్రార్థన చేయడమే రాదు, అసలు ఈ స్థితిలో ఉన్నానని నాకు తెలియదు, చాలా సంతోషంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. అయ్యయ్యయ్యయ్యో ఇలా ప్రార్థన చేయరా పాడైపోతావు, లేకపోతే మనుష్య జన్మ పాడైపోతుందంటే శంకరాచార్యులు వారిని చూపుడు వేలు చూపించి పేరెడతాను. అందుకని తన పేరు మీద తాను చేస్తున్నట్టుగా స్తోత్రం ఇచ్చి ఇలా వాడు చదువుకుంటే వాడు తరిస్తాడని చెప్పకుండా చెప్పి మనని ఉద్ధరించిన కరుణామూర్తి శంకర భగవత్పాదులు. అందుకని ఆ స్తోత్రం ప్రారంభం చేస్తూ ఆయన అన్నారు, అవినయమపనయ విష్ణో అని మొదలుపెట్టారు. విష్ణో సర్వవ్యాపకుడైనటువంటి వాడా, జాగృత్ అనబడేటటువంటి అవస్థకంతటికీ కూడా అధిపతి అయినటువంటి వాడా, ఓ విష్ణు అంతటా వ్యాపించినటువంటి వాడా, నన్ను అనుగ్రహించు, నాకేం కావాలి మొట్టమొదట అంటే శంకరుల స్తోత్రం అకారంతో మొదలైంది. ఆ పరబ్రహ్మవాచకం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యత్పర సమహేశ్వర అని కదూ. అకారం అంత గొప్ప వాచకం. ఆతో మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన మొట్టమొదట ఇమ్మని అడిగింది ఏది అంటే అవినయమపనయ విష్ణో, నాకు ఇది ఇవ్వండి అనలేదు, ఇది తీసేయండి అన్నారు. అది ప్రార్థనలో చమత్కారం. ఎక్కడైనా ప్రార్థన మొదలైతే నాకు ఇది ఇవ్వండి అని మొదలవుతుంది. శంకరాచార్యుల వారి ప్రార్థన ఇది తీసేయండి అని మొదలైంది. ఎందుకని? ఏది ఉంటే అసలు ఇలా అనడో, ఏది లేకపోతే ఇలా అంటాడో, ఆ లేనిదేదో అది రావాలి అంటే ఏది ఉన్నదో అది పోతే తప్ప రాదు.
ఇది ఆయన సిద్ధాంతం. అహంకారము అనో మాట. అహంకారం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా శిక్షణా తరగతులకు ఎవరిని పంపించరు. ఏమంటే పాపం ఆయనకి అస్సలు మా పిల్లలకు అహంకారం రావట్లేదండి, ఎక్కడైనా చెప్తారు ఏమిటండి అని ఎవరైనా అడుగుతారా? ఎవ్వరూ చెప్పక్కర్లా. వాడికి నోటంట మాటలు రావడం మొదలవ్వాలి, కానీ తోబుట్టు కూడా పెట్టడం. నాది అంటాడు. నాది అనేటప్పటికీ ఎంత మురిసిపోతాం చూసారా. వాడు ఎలా అంటున్నాడో నాది అంటున్నాడండి, దాచుకుంటున్నాడు అంటాం. అసలు మొట్టమొదట అక్కడ మొదలు. నీ కళ్ళేవి, ఇలా నా కన్ను. మీరు చూడండి, పిల్లలు ఎంత స్వచ్ఛమైన హృదయంతో ఉంటారంటే, నాన్న నీ ముక్కేది అంటుంది అమ్మ అంటే, వాడు అమ్మ ముక్కు చూపిస్తాడు. తన ముక్కు చూపించాడు, అమ్మ ముక్కు చూపిస్తాడు. వాడికి అమ్మ ముక్కే తన ముక్కు మొదట్లో. కానీ చెప్పగా వాడు ఏమంటాడంటే, నీ ముక్కేది అంటే ఇలా అంటాడు. ఇది అంటే నీ ముక్కు అంటాడు. అప్పుడు అది ఆ ముక్కు తన ముక్కు కాదు. నాది అన్నది మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి నేను, ఇంకక్కడి నుంచి అహంకారం. ఇలా చూపించే బాబోయ్ నేను దాని గురించి చెప్పక్కర్లేదు, అల్లరంతా అక్కడే ప్రారంభం. ఈ ముందు అహంకారం అనేటటువంటిది పోతే తప్ప, నా అంతవాణ్ణి నేనన్న మాట పోతే తప్ప ఈశ్వరానుగ్రహము ప్రసరించదు. అనుగ్రహము కిందకి రావాలి, పైనుంచి కిందకి రావాలి అంటే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. నువ్వు ఇలా తల వంచగలిగితే చాలు వినయంతో. ఇలా వంచడం నీకు చేత కాకపోవడానికి ఎన్ని కారణాలైనా ఏ అభ్యాసం లేకుండా వచ్చేస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనిషికి కీర్తి వస్తున్న కొద్దీ, కీర్తి శిఖరాల్ని అధిరోహిస్తున్న కొద్దీ కర్తవ్యత నిష్ఠతో నిలబడి ఎన్నడూ కూడా దాని చేత పొంగిపోకుండా ఇదంతా ఈశ్వర కటాక్షం అనుకుని తల ఉంచుకొని నిలబడగలిగినటువంటి విభూతి ఉండాలి అంటే అది అంత తేలికైన విషయం కాదు. ఈ రక్తనాళాలలో కొవ్వు పెరగకుండా ఉండేలాగా కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటూ ఉండాలి. అది ఏంటంటే, తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థం ఉన్నటువంటి ఆహారం కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఆ పీచు శరీరంలో ఉండేటువంటి, అంటే రక్తనాళాల్లో ఉండేటువంటి కొవ్వును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. పీచు ఉన్న పదార్థాలు అంటే చక్కటి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, వీటన్నింటిలో కూడా మనకి పీచు పదార్థం బాగా ఉంటుంది. నూనెల్లో వేయించినటువంటి బజ్జీలు, పకోడీలు లాంటివి అలవాటు తగ్గించేసుకోవాలి. చక్కగా వ్యాయామం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వయసుకు తగ్గట్టుగా ఒక 40-50 నిమిషాల పాటు నడక కానీ, జాగింగ్ కానీ, ఇతర వ్యాయామాలు కానీ తప్పనిసరిగా చేస్తూ ఉన్నట్టయితే కనుక ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి మరొక మంచి మూలిక ఏంటంటే గుగ్గులు చూర్ణం. బజార్లో చక్కగా శుద్ధ గుగ్గులు చూర్ణం తీసుకొచ్చి ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి గోరువెచ్చటి నీటితో కనుక కలిపి తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ అదుపులోకి వచ్చి ఇతర అనారోగ్యాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయుష్ని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి జీవన విధానంలోని కొన్ని ముఖ్య అంశాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శని కార్యసాధకుడు. కార్యంలో విజయాన్ని సాధించటానికి, కార్యసిద్ధికి శనివారం నాడు శని అనుకూలతను పొందటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. శనివారం నాడు గోధుమ పిండిని తడిపి ఉండలుగా తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేయటం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు తెల్లటి అన్నంలో నల్లటి నువ్వులు కలిపి శనికి నివేదన చేయటం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామివారి విగ్రహం దగ్గర ఇనుప ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఆవ నూనెతో కానీ దీపం వెలిగించి పశ్చిమ దిక్కులో ఉంచటం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శనివారం నాడు పరమేశ్వరుణ్ణి సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో కానీ, చెరకు రసంతో కానీ అభిషేకం చేసినట్లయితే కార్యసిద్ధిని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చక్కెర, పాలు కలిపి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పడమర వైపు తిరిగి రావి చెట్టు మొదట్లో పోయటం ద్వారా
శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. మానవ జీవితంలో జ్యోతిష శాస్త్ర రీత్యా కాలసర్పదోషం ఉన్నటువంటి తరుణంలో కాలసర్పదోషం వల్ల వివాహమైనప్పటికీ దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు, ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి లేకపోవటం, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాలసర్పదోషాన్ని నివారణ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించాలి. కాలసర్పదోష నివారణకు జమ్మి చెట్టు ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. వరుసగా 43 రోజుల పాటు తెలుపు రంగు వస్త్రాలను ధరించి రోజుకి 27 సార్లు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి 44వ రోజు 9 మంది పేదవారికి పూరీలను పంచిపెట్టడం ద్వారా కాలసర్పదోషం వల్ల కలిగే చెడు ఫలితాలను తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా కాలసర్పదోషాన్ని తొలగింపజేసుకోవటానికి కార్యసిద్ధికి మానసాదేవికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఓం అస్తీకమాతాయై నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపం చేసుకున్నట్లయితే కాలసర్పదోషం వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు నివారించబడతాయి. అదేవిధంగా కాలసర్పదోష నివారణకు రాహుకాల పూజ ఎంతగానో సహకరిస్తుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళి రాహుకాలం అంటే 3 నుండి 4:30 మధ్యకాలంలో 18 మట్టి ప్రమిదలు తీసుకొని ఆ 18 మట్టి ప్రమిదలలో ఎర్రటి ఒత్తులు వేసి ఆవ నూనెతో దీపారాధన చేయటం ద్వారా కాలసర్పదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా శుక్రవారం నాడు రాహుకాలంలో 10:30 నుండి 12 గంటల మధ్యకాలంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవటం ద్వారా కూడా కాలసర్పదోషాన్ని తొలగింపజేసుకోవచ్చు. దీనితో పాటు ఒక ప్రత్యేకమైన పరమేశ్వర ఆరాధన కూడా కాలసర్పదోష నివారణకు ఎంతగానో సహకరిస్తుంది. శనివారం నాడు రాహుకాల సమయంలో ఉదయం 9:30 నుండి 10:30 మధ్యకాలంలో శివపార్వతుల చిత్రపటానికి అరటి పండును నివేదన చేసి శివపార్వతుల చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించి కొబ్బరికాయను కొట్టడం ద్వారా ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా కాలసర్పదోషం వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలను తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రతిరోజు కూడా 9 నవనాగ దేవతల పేర్లను స్మరించుకోవటం ద్వారా కాలసర్పదోషాన్ని తొలగింపజేసుకోవచ్చు. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లను ప్రతిరోజు మనస్సులో స్మరించుకున్నట్లయితే కాలసర్పదోషం వల్ల కలిగే చెడు ఫలితాలను తొలగింపజేసుకోవటానికి దాంపత్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శనిగ్రహ దోష నివారణకు ఎలాంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి సప్తమాధిపతి కుజుడవుతున్నారు. జన్మలగ్నాధిపత్యాన్ని పొందినటువంటి శుక్రుడికి సప్తమాధిపత్యాన్ని పొందినటువంటి కుజుడికి అనుసంధానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తులాలగ్నానికి ద్వితీయ ఆధిపత్యాన్ని కూడా కుజుడే వహిస్తున్నారు. బాగుంటే 2 అంశాలు బాగుంటాయి, ఇబ్బంది వస్తే 2 అంశాల్లో ఇబ్బంది వస్తుంది. తులాలగ్న జాతకులకు వివాహ వ్యవస్థని కల్పించే గ్రహం కుజుడు. అదే సమయంలో కుటుంబ వ్యవస్థని కూడా ఆయనే కలిగిస్తున్నారు. కుజుడు కనుక అనుకూలంగా లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు ఎదిగిన తర్వాత భార్యాభర్తల మధ్యలో వైరుధ్యం వచ్చి వాళ్ళు ఎడబాటును పొందుతారు. ఇది వీళ్ళకి ఎక్కువగా కనపడుతుంది లోకల్లో. అందుకని కుజగ్రహాన్ని కనుక ధ్యానిస్తే పిల్లలు బాగుంటారు, భార్యాభర్తలు బాగుంటారు. ఈ పిల్లలకి తల్లిదండ్రులు లేరు అనేటటువంటి బాధ, భయము రావు. అలాగే మేషలగ్న జాతకులకి కూడా సప్తమాధిపతి శుక్రుడు, కుటుంబాధిపతి శుక్రుడు. తులా వృషభయోర్భృగు. ఈ మేష వృషభ రాశులకి, తులా వృశ్చిక రాశులకి ఇదొక సమస్య అండి. వివాహ జీవితం ఎంతకాలం బాగున్నా కూడా వాళ్ళు ఎప్పుడు ఇబ్బందికి గురవుతారో చెప్పటం కష్టం. పిల్లలు పుట్టారు, పెద్దయ్యాం, బాగున్నాం అనుకున్నా ఇంకా ఎంతకాలము, కాబట్టి ఈ వివాహాన్ని రద్దు చేసుకుందాం అనేటటువంటి దుర్మార్గపు
ఆలోచనలు వీళ్ళలో కలుగుతాయి. కలగకుండా సన్మార్గపు ఆలోచనలు రావాలి అంటే ఇద్దరిని ధ్యానించాలి. లగ్న సప్తమాధిపతులు ఇద్దరిని ధ్యానించాలి. కుజుడిని ధ్యానించాలి, శుక్రుడిని ధ్యానించాలి. సప్తమాధిపతి అనుకూలంగా లేకపోతే ఏమొస్తుంది? తులాలగ్న తులారాశి జాతకులకి కోపం వస్తుంది. జీవిత భాగస్వామిని అనుమానించే పరిస్థితి ఏర్పడుతుంది. అన్య వ్యక్తుల ద్వారా వివాహం విచ్ఛిన్నమవుతుంది. ఎందుకని? శాస్త్రం ఏం చెబుతోంది? కామో వివాహో జామిత్రం భార్యేతి వినిదర్శితం. కామో వివాహం జామిత్రం భార్యేతి వినిదర్శితం. ఇక్కడ కామం అనేది శుక్రుడికి సంబంధించింది. దాన్ని నాశనం చేసే శక్తి కుజుడుకుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బ్రహ్మచారి. ఆయన సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరికైనా బ్రాహ్మణుడికి అవపోసన పోసుకోవాలంటే బ్రహ్మచారికి పోసుకోవాలి, గృహస్థికి పోయకూడదు. అవపోసన బ్రహ్మచారికి భోజనం పెట్టాలి. ఆయన బాలబ్రహ్మచారి, బాలవటువు. కాబట్టి వివాహ సుఖానికి వ్యతిరేక ఫలాన్నిచ్చే గ్రహం కుజుడు. అస్సలు పడదు ఆయనకి. వివాహము అంటే సుఖాన్ని, సుఖాలలో ఎక్కువగా యోగాన్నిచ్చే గ్రహం శుక్రుడు, కామగ్రహం. అలాంటి స్థితిలో కుజ శుక్రులు ఇద్దరిని ధ్యానించడం చాలా అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా తులాలగ్న జాతకులు కనుక ధ్యానిస్తే, లేదా ఈ సప్తమ కుటుంబాధిపత్యాన్ని పొందినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాలని పిల్లలకి పెట్టి పిలిస్తే తల్లిదండ్రులు కొట్టుకోకుండా ఉంటారు. ఎందుకని? పిల్లల వంకతో ఆ యొక్క దైవనామాన్ని, సప్తమాధిపత్యం కుటుంబాధిపత్యం పొందిన గ్రహాన్ని స్మరిస్తున్నాం కదా. అందుకని మరింత సుఖము పొందాలి అంటే శుక్రుడిని ధ్యానించాలి. శుక్రుడిని ధ్యానిస్తే వైవాహిక జీవితంలో ఎలాంటివి వస్తాయి? మంచి వస్త్రాలు ధరించడం. ఎక్కడికన్నా మనం కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, విందు వినోద కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి, వివాహాలకి, గృహప్రవేశాలకి వెళ్ళినప్పుడు ఉన్నతమైన వస్త్ర ఆభరణ అలంకరణ చేసుకోవటం. దానికే మరొక పదం సప్తమానికి ఏం చెబుతున్నారు? అలంకృతిశ్చ సర్వేషాం భావోయం సప్తమ స్మృతః. అలంకృతిశ్చ సర్వేషాం. అసలు అలంకారం అంటేనే భార్య. ఇతను ఎన్ని మంచి వస్త్రాలు ధరించి చక్కగా ఎంత సౌగంధ సువాసనలతో వెళ్ళినా ఒక్కడిగా వెళితే అది అసంపూర్ణము, పూర్ణము కాదు. అలంకృతిశ్చ సర్వేషాం. భార్య సహితుడై వెళ్ళాలి, భార్య సహితుడై మాట్లాడాలి. ఎవరికైనా దానం చేసిన మాట ఇచ్చిన భార్య సహితంగానే. పూజ చేసినా కూడా అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అన్నప్పుడు తనే నీళ్లు వేసుకొని వదిలేయకూడదు, భార్య వెయ్యాలి. మరిన్ని విషయాలు తులాలగ్న జాతకులకి ఏ విధంగా యోగాన్ని పరిపుష్టం చేసుకోవాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. పిల్లల్లో మధుమేహం అనేది ఇటీవలి కాలంలో అధికంగా కనిపిస్తోంది. పిల్లల్లో డయాబెటీస్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యంగా ఈ వ్యాధి రావచ్చు. అలాగే పిల్లల్లో ఊబకాయం వల్ల, కొవ్వు పదార్థాల్ని ఎక్కువగా తినటం వల్ల, తగిన శారీరక వ్యాయామం లేకపోవటం వల్ల పిల్లల్లో మధుమేహం రావచ్చు. ఈ సమస్యను అదుపులో ఉంచడానికి పరిపూర్ణ నావాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్ళు ఎత్తి 2 చేతుల్ని వెనక్కి పెట్టాలి. కాళ్లను వీలైనంత వరకు తలవైపు వంచాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్తేజితమవుతుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. పిల్లల్లో మధుమేహం అదుపులో ఉంటుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం గృహాన్ని కట్టుకున్నప్పుడు ఇంట్లో అమర్చుకునేటువంటి వస్తువుల విషయంలో మన మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే టీవీ ఎటువైపు ఉండి చూస్తే మనకు యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుందో కూడా తెలుసుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా మీ గృహంలో టీవీ విషయం హాలులో కానీ గదిలో కానీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఆగ్నేయంలో ఉండటం చాలా మంచిది. అలా కుదరటం లేదండి అన్నప్పుడు పడమర, దక్షిణంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పడమర దిశలో ఏర్పాటు చేసుకున్నప్పుడు మధ్య భాగంలో వచ్చేటట్టుగా
ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. విద్యార్థులు, చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ గృహంలో వాయువ్య, ఈశాన్య, తూర్పు, ఉత్తరాలలో చూస్తూ చదువుకోవచ్చు. తూర్పు దిశగా కూర్చొని చదివితే చాలా మంచిది. అంటే చూస్తూ ఉన్నప్పుడు తూర్పు దిశగా చూస్తూ ఉండాలి. ఇక భోజనాలు వచ్చేటప్పటికల్లా సహసిద్ధంగా అందరూ కూడా తూర్పు తిరిగి భోజనం చేయటం సర్వ సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. పడమర దిశ మాత్రం కీర్తిని ప్రసాదిస్తుంది. మీ ఇంట్లో సోఫాలు ఉన్నాయి చూసారా, ఆ సోఫాలు మాత్రం తూర్పు, ఉత్తర దిశలు వదిలివేయటం శ్రేయోదాయకం. తూర్పు దిశగా కానీ ఉత్తర దిశగా కానీ సోఫాలు వేయటం అంత మంచిది కాదు. ఈశాన్యం కొంత ఖాళీ వదలాలి. ఎక్కడైనా సరే ఏ దిశకు తిరిగైనా సరే కూర్చునేటువంటి సోఫాలు ఈశాన్యంలో ఖాళీ మాత్రం వదిలేట్టుగా ఉంచుకోండి. ఇక ఎలక్ట్రిక్ పాయింట్లు వచ్చినాయి. ఈ ఎలక్ట్రికల్ పాయింట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. వాస్తుశాస్త్రరీత్యా ప్రతి గదిలోనూ ఈశాన్యం వదిలేయాలి. ఎలక్ట్రిక్ పాయింట్లు ఎప్పుడూ కూడా ఈశాన్యంలో పెట్టకూడదు. ఎలక్ట్రిక్ మెయిన్ ఇంటికి ఆగ్నేయంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఇక ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయే, రోడ్డు మీద తూర్పు కానీ ఈశాన్యం కానీ ఉత్తరంలో కానీ ఉండకూడదు. మరే చోటైనా సరే ఉండొచ్చు. ఇక పడక గదిలోకి వచ్చేటప్పటికల్లా మీరు పడుకునేటప్పుడు తల దక్షిణంగా పెట్టుకొని పడుకోవటం అలవాటు చేసుకోండి. తూర్పుకు కూడా పర్వాలేదు, ఉత్తరానికి మాత్రం తలబెట్టి పడుకోవటం చాలా అనర్థదాయకం. మీ ఆఫీసుల్లో కూర్చునేటప్పుడు వాస్తుశాస్త్రాన్ని కూడా చాలా చక్కగా పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కదా. ఆదాయం ఎక్కువగా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉత్తరంగా తిరిగి కూర్చోవాలి. అంటే ఉత్తరానికి చూస్తూ కూర్చోవాలి. అంటే నైరుతి మూల కూర్చొని ఉత్తరం చూస్తూ ఉంటే ఆదాయం బాగా పెరుగుతుంది. యజమాని ఆఫీసులో నైరుతిలో కానీ పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ కూర్చోవటం చాలా శ్రేయోదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో ప్రతివారు తమ ఆరోగ్య విషయంలో చాలా బాగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. యోగా వంటివి మంచిదనేటువంటి అభిప్రాయంలో ఇంటిలోనే యోగా చేయటం కూడా ప్రారంభిస్తున్నారు. యోగాన్ని కలిగించడం కోసం తూర్పు తిరిగి చేయటం ఉత్తమోత్తం అని చెప్పేసి గ్రహించండి. ఇక దంతధావనం విషయంకి వచ్చేటప్పటికల్లా ఉత్తరం తిరిగి దంతధావనం చేయటం చాలా మంచిది. తూర్పు తిరిగి మాత్రం దంతధావనం చేయకూడదు. గృహ బల విషయరీత్యా మనం ఆచరించేటువంటి వివిధ పద్ధతులు ఆ గృహానికి అదృష్టకర యోగాన్ని సంతరింపచేస్తూ ఉన్నాయి. అదృష్టం మీ వెంట గృహంలో ఎల్లప్పుడూ ఉండాలంటే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహంపై ప్రసరింపజేయటానికి సాంప్రదాయబద్ధమైనటువంటి పనుల్ని ఆచరించాలి ప్రతి గృహిణి, యజమాని కూడా. గృహంలో గడప మహాలక్ష్మి అని కదా మనకు శాస్త్రం. అందుచేత మీ గృహ గడపకు పసుపు, ఎరుపు రంగులు సుఖ సంతోషాల్ని అభివృద్ధి చేస్తాయి. కాబట్టి ప్రతి గృహిణి కూడా ప్రతి శుక్రవారం కూడాను ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన అదృష్ట దేవత అనుగ్రహాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో వేప చెట్టు ఉందనుకోండి, బాగా పెద్దది, కొన్ని సంవత్సరాల కాలం నాటిది, దాదాపు 180 సంవత్సరాల దాని నుంచి ఆ చెట్టు అక్కడే ఉందండి అని భావించేటప్పుడు మీరు గృహం కట్టుకున్నప్పుడు ఆ గృహంలోనే వేప చెట్టు కూడా ఉంది. శుక్రవారం ఆ వేప చెట్టుకి తప్పనిసరిగా పసుపు రాయండి, కుంకుమ పెట్టండి. అలా గనక పెట్టినట్లయితే ఆ యొక్క మహాలక్ష్మమ్మ తల్లి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్ష సిద్ధి మీ గృహంలో విరాజిల్లింపచేసుకోవడానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుందని మాత్రం మర్చిపోకండి. పసుపు రంగు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన కూడా క్రమశిక్షణలో ఉత్తమమైన మార్గాల్లో పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇంటిలో దైవ సంబంధమైనటువంటి పారాయణలు చేయటం, లలితా సహస్రనామం వంటి పారాయణలు చదవటం, సువాసన చిత ప్రీత అంటూ అమ్మవారిని ధ్యానం చేయటం, పెద్దల్ని గౌరవించటం, ఇవన్నీ కూడాను మీ గృహానికి బలాన్ని చేకూరుస్తాయి. మీ కోరికలు నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే
ధనప్రాప్తి కలగటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. ప్రతి వాళ్ళు కూడా ధనప్రాప్తి కావాలని చెప్పేసి కోరుతూ ఉంటారు. ఈ ధనప్రాప్తి సిద్ధించడానికి మనకి సృష్టిలో మర్రి చెట్టు బాగా ఉపయోగపడుతుంది. మర్రి చెట్టు ఆకులు తాజాగా ఉన్నవి తెచ్చి శుభ్రంగా చేసి గురుపుష్య లేదా రవిపుష్య యోగ సమయంలో వాటిపైన పసుపుతో చక్కగా స్వస్తిక్ గుర్తు చిత్రించి ఇంట్లో ఉంచుకోండి. మీకు తప్పనిసరిగా ధనప్రాప్తి యోగం సంభవిస్తుంది సుమా. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. పిల్లల్లో మధుమేహం అదుపులో ఉంచడానికి మరియంచాసనం కూడా ఉపకరిస్తుంది. శరీరంలో తగినంతగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల మధుమేహం వస్తుంది. ఈ మధుమేహం వల్ల ప్రధానమైన శారీరక భాగాలకు ముప్పు ఏర్పడుతుంది. మధుమేహం ఎల్లప్పుడూ అదుపులో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా పిల్లల్లో మధుమేహం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వారికి డయాబెటీస్ అదుపులో ఉండడానికి మరియంచాసనం ఉపకరిస్తుంది. ముందుగా 2 కాళ్లను చాపాలి. ఓ కాలు ముడిచిన కాలును వెనుక పెట్టాలి. ముడిచిన కాలుపై నుంచి ఓ చేతిని మరో చేతిని వీపు వెనక నుంచి రెండింటినీ కలిపి పట్టుకోవాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయటం వల్ల శరీరంలో ప్రధాన గ్రంథులు చైతన్యవంతమవుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. పిల్లల్లో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.